ఎన్నికల ప్రచారానికి ఇంకా మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఇంకా కూడా నగదు పట్టుబడుతూనే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇంతవరకు పోలీసులు ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ మొత్తంలో కూడా నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా కూడా నగదు కానీ మద్యం కానీ పీబీఎస్ వస్తువులు కానీ కూడా ఇది ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల వద్ద లారీలతో తనిఖీ చేస్తూ ఉన్నారు. కారులో కానీ అట్లా వాహనాలు ఏమొచ్చినా కూడా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉన్నారు. సమాచారం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ కూడా నగదు కానీ మద్యం కానీ అట్లాగా ప్రీవియస్ వస్తువులు కానీ స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కూడా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అది. ఆ చెక్ పోస్ట్ వద్ద లారీలో ఒక క్యాబిన్ సపరేట్గా ఒక క్యాబిన్ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ క్యాబిన్లో దాదాపుగా 8.39 లక్షలు అంటే దాదాపుగా 8.39 లక్షలను నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు వల్లపూడి దగ్గరకు వచ్చేసరికి ₹1 కోటి నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే గన్నవరంలో చూసుకుంటే కనుక ₹1 మద్యాన్ని అక్కడ మద్యానికి సంబంధించి డంప్ చేయడం జరిగింది. ఈ భారీ మొత్తంలో మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్లాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటేనే ఇంత భారీ మొత్తంలో నగదుతో పాటు మద్యంతో పాటు ఫీబేస్ గా ఇటు పెనమలూరు నియోజకవర్గంలో కూడా ఫీబేస్ కు సంబంధించిన వస్తువులు కొన్నింటిని రెడీ చేసి పెట్టుకున్నారు. ఓట్లను ప్రలోభపెట్టే లక్ష్యంగా కూడా ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఈ భాగంగా పెనమలూరులో కూడా ఫీబేస్ వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. గృహాలకు సంబంధించి అలంకరణప్రాయంగా ఉండే వస్తువులు, గృహంలో వాడుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఈ స్థాయిలో స్వాధీనం చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన 12 ఉమ్మడి జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో నగదు అనేది ఈసీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్లా మద్యంతో పాటు నగదుతో పాటు అలాగే ఇటు ఫ్రీ బేస్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఎన్నికల ప్రచారం కూడా ముగిపోతా ఉంది. సైలెన్స్ పీరియడ్ అనేది అమల్లోకి రాబోతా ఉంది. 48 గంటల పాటు కూడా ఈ సైలెన్స్ పీరియడ్ అయితే అమల్లో ఉంటుంది. ఈ పీరియడ్ ప్రకారం కూడా ఎక్కువగా కూడా ఈ పార్టీలన్నీ కూడా ఏం చేస్తా ఉంటాయి, ఎక్కువగా ప్రలోభపెట్టేందుకు ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు కూడా ఇటు నగదు మద్యంతో పాటు ఫ్రీ బేస్ వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటారు. దీనికి అడ్డుకట్ట వేసే విధంగా కూడా ఈసీ అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తా ఉంది. సమాచారం మేరకు నియోజకవర్గాల్లో కూడా దాడులు చేస్తా ఉంది. ఎక్కడైతే మద్యం డంప్స్ కానీ అట్లాగే నగదు చేరుతున్న గృహాలను సైతం దాడి చేస్తా ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2 రోజులు కీలకం కావడంతో కూడా ఈ కీలకమైన ఈ 2 రోజుల పాటు కూడా మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తా ఉన్నారు. క్షుణ్ణంగా అనుమానం వచ్చిన ప్రతి నియోజకవర్గంలోనూ నివాసాల్లోకి వెళ్తా ఉన్నారు. నాయకులకు సంబంధించిన ఎవరైతే అనుయాయులు ఉంటా ఉన్నారో వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళ నాయకులు కానీ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన నాయకుల ఇళ్లను స్వాధీనం చేస్తా ఉన్నారు. మొత్తం చెక్ చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ఆ సమాచారం వస్తే కనుక కంపల్సరీగా ఇమీడియట్ గా వెంటనే వాటిని దాడులు చేస్తా ఉన్నారు. అక్కడ ఏదైతే దొరుకుతా ఉన్నాయి మద్యం కానీ నగదు కానీ అట్లా ప్రీవియస్ వస్తువులు కానీ ఏది దొరికినా కూడా వాళ్ళపై కేసు నమోదు చేస్తా ఉన్నారు. కేసు నమోదు చేయడంతో పాటు దాన్ని మరింత లోతుగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ 2 రోజులు కీలకం కాబట్టి ప్రతి నిమిషం కూడా మనకి వాల్యుబుల్ అంటూ కూడా ఎన్నికల సంఘం ఇక్కడి నుంచి చెప్తా ఉంది. ప్రతి అధికారి కూడా మానిటరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఓటర్లు ప్రలోభ చేసే లక్ష్యంగా పార్టీలు ప్రయత్నం చేసే విధంగా లేకుండా చూసుకోవాలంటూ కూడా ఫ్రీ బేస్ కానీ ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే విధంగా చూసుకోవాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు చేస్తా ఉంది. దానికి తగ్గట్టుగానే కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తా ఉంది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి చెక్ పోస్టుల దగ్గర కానీ ఆయా సమస్యాత్మక ప్రాంతాల వద్ద కూడా పంపించడం జరిగింది. క్షుణ్ణంగా తనిఖీ చేసి కొంచెం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.